హాయ్ మాస్టర్స్. మనము ఈశ్వరాభి పిరమిడ్ విచ్చేసిన జ్ఞానదాతలందరికీ, మనకు జ్ఞానదాతగా విచ్చేసిన ప్రకృతి ఉమామహేష్ సబితా మేడం గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, అలాగే ఈశ్వరాది పిరమిడ్ పూలం మధు గారికి, స్వప్నమ్మ గారి కూడా అలాగే మనం వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, ఈ యొక్క పిరమిడ్లో ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న జ్ఞానదాతలందరికో మనము అనేక సంవత్సరముల నుండి, మనము అనేక జన్మల నుండి రుణపడి ఉన్నాం కాబట్టి మనందరము కలుసుకోవడం జరిగింది మాస్టర్స్. చూడండి ఎంత చక్కగా, ఇంత అభిమానం ఎక్కడ దొరుకుతుంది మాస్టర్స్. మనకు ఎంతో అభిమానం, చక్కటి అభిమానంతో మనము ఇంత మంచిగా భోజనం చేస్తున్నాము, ఎంత మంచి జ్ఞానాన్ని పంచుకున్నాము. తప్పకుండా మన పక్కవారికి ఎన్ని కష్టాలు పడైనా, ఎన్నిసార్లు చెప్పైనా వాళ్ళను ధ్యానములకు తీసుకొద్దాం మాస్టర్స్. మన పత్రిసారు ఎన్నో కష్టాలు పడి ఎంతవరకు తీసుకొచ్చి అయినా ఎంతో బాగా మన అందరినీ జ్ఞానదాతలుగా మార్చినాడు. చూడండి మేడం గారు ఎంత ప్రేమతో అందరికీ భోజనం పెడుతుంది. అలాగే మన ఇంటిలో తప్పకుండా మన పిల్లలకు, మన ఇంటిలో మన భార్య గారికి మనందరం అలాగే తినిపించుకుందాము. మనం ఎక్కడ పోయినా అలాగే అందరికీ తినిపిస్తూ మనము ఈ ప్రేమను పంచుకుంటే, శ్రీకృష్ణ భగవానుడు రాధాకృష్ణలో ఇలాగే ప్రేమను పంచుతాడు. మేడం గారు అలాగే ప్రేమను పంచుతూ అందరికీ తినిపించడం ఎంతో ఆనందదాయకము. అందరం ఇలాగే నేర్చుకుందాము. ప్రతి ఇంటిలో, ప్రతి మనిషిలో ఇలాంటి ప్రేమాభిమానం కలగాలి. మనము కూడా ప్రతి మనిషికి ఇలాగే ప్రేమతో భోజనం పెడితే ఎంతో బాగుంటుంది. మనం చూడండి ఎంత ప్రేమ అభిమానము మనకు ఇక్కడ దక్కుతుందో. ఇలాంటి ప్రేమ అభిమానము ఎక్కడైనా మనకు, ఏ బంధువులకు పోయినా, ఏ ఫంక్షన్కి పోయినా, ఎక్కడ వెళ్ళినా మనకు దొరకదు మాస్టర్స్. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకున్నాము. మన పక్కవారికి కూడా మనం అందిస్తాము. జై పత్రిజీ, జై జై పత్రిజీ, జై.